అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సమస్య పొలము వడ్లపూడి రెవెన్యూ మనుబోర్లో రెవెన్యూ ఉండేది. వాళ్ళ కాడికి పోయినాను. మా పక్క పొలం వాళ్ళు ప్రభాకరు, గోనిపల్లి ప్రభాకరు, ముత్రాచోళ్ళు, ఇది నాది పొలము అని నాకు అయితే నా దగ్గర పాస్ బుక్లు ఉన్నాయి. రికార్డు చూపి ఇది విలేకరులందరూ ఉన్న వారికి ఈ పేరేం పేరమ్మా? తుమ్మల హైమావతి. తుమ్మల హైమావతి. ఇవన్నీ కూడా మీ రికార్డులన్నీ, భూమికి సంబంధించిన రికార్డులన్నీ కూడా చూపించు. ఇదిగోండి సార్, స్పందనలో ఇచ్చింది మీ ఈ భూమికి తగ్గట్టు ఇది పాస్బుక్ కూడా ఉంది. చూపివమ్మా విలేకరులు చూపి. ఇదిగో ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ నా పేరు జాలాది శ్రీనివాసన్. నేను అంబేద్కర్ న్యాయకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని. టోటల్ మీద ఈ బాధితురాలకి కలెక్టరేట్ లో గ్రీవెన్సల్లో ఈ బాధితురాలకే కాదు, నేను కూడా బాధితురాలనే. జస్ట్ అని చెప్పిన ఇరిగేషన్ సంబంధించి సమస్యలే కదా మాట్లాడు. దానికి కూడా ఓడ్చుకొని గమ్మనే ఉన్నాను నేను. పొట్టేటి కాలువ ఏరంపల్లి గడ్డ పొట్టేటి కాలువ ఉంది. మాకు అన్నిటికీ పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఆ మనుగోలు మండలం ఆడ పోయినా. నిన్న కూడా పోయినా, నేను మాట్లాడినాను, ఎస్ఐతో మాట్లాడినా. ఎస్ఐ ఏంటంటే పొలం దున్నొద్దు అన్నాడు. దున్నొద్దు అన్నాక అది నాది పొలము, నాకు ఎన్నికలు ఉంది అని చెప్పేసి దున్ని నాటేసేసినాడు. ఇక నేను మాట్లాడలేదు. గోనిపల్లి ప్రభాకర్ పక్క పొలం వాడు, ముత్రాచోళ్ళు, తెలుగుదేశం పొలం దున్నబాకు అని చెప్పాడు ఆ అబ్బాయికి. చెప్తే ఏమన్నాడంటే, లేదు సార్ అది నాది పొలము, 994 నాది అంటే దానివల్ల కాగితాలు ఏమన్నా చెప్పుకోరా అన్నాడు. అవి రాకుండా పొలం దున్నేసి నాటేసినాడు. నేను పోయినా ఏం పొలం దున్ని అంటే, అమ్మాయి ఎక్కడుందా నీకు పొలమా, నాది పొలము అన్నాడు సార్. నన్ను ఏం చెయ్యాలో నేను ఎట్ట బతకాల, బిడ్డలు పెట్టుకొని నా కొడుకు కోడలు కోయటికి నన్ను బతుకు తిరుగుకి ఇచ్చినాను సార్. ఎంఆర్ఆవుకి ఇచ్చినాను, ఎస్ఐకి ఇచ్చినాను, ఇక్కడికి కూడా పోయి సోమవారం వచ్చిపోయినాను. ఈసారి ఏంటంటే 2 నెలలు టైం పెట్టాడు. 2 నెలలు లోపల పండించుకొని వెళ్ళిపోతాడు. నేనేం చెయ్యాలా? 3 ఎకరాల 31 సెంటు సార్ నాకు పొలం ఉండేదాడా. మా ఆయన బాగా లేకపోతే ఏరే వాళ్ళకి ఇచ్చినాడు. అభిమానం పెట్టుకొని 3 లక్షలు పెట్టి నేను తీసుకొని వాళ్ళకి ఇచ్చాను. ఏరే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళని కొట్టి, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కొట్టి వాళ్ళని తరిమేశారు. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయినారు. ఆ పొలంలో రెవెన్యూ వాళ్ళు ఏంటంటే నాకు 2 నెంబర్లు ఉన్నాయి నాకు పొలానికి. 1179 ఒకటి, 994 ఒకటి ఉంది. దానిలో 994 నెంబర్ వేయలేదు. మొత్తానికే 1179 వేసేసారు. అది అవకాశం పట్టుకొని వాడు పొలం పైన ఉంది, నా పొలం కింద ఉంది. దాని కింద కై దున్నేశాడు. దాని కింద బీడు ఉంది. నా పొలం కొంత కొట్టుకోపోయి బీడు తేలింది. ఎందుకనగా దున్నేస్తే పొలం పనాలకు ఎకరా వచ్చేస్తుంది నాకు అనే లెక్కలో దున్నేసినాడు. అదేంటంటే రివర్స్ నా మీద పెడుతున్నాడు. నేను ముస్లిం దాన్ని నేను పోయి దున్నతానా సార్ చెప్పండి? నేను పోయి దున్నతానా? ఎవరు లేదు, నాకు 2 బిడ్డలు పెట్టుకొని నేను బతుకుతున్నాను. నేను ఇచ్చినా సార్, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.